హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హై నాన్ మామ్ ఆఫీషియల్. ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? మేమైతే 17 hours జర్నీ తర్వాతనైతే ఇంటికైతే ఏరుకున్నాం. ఆ జర్నీ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే ఫస్ట్ చూసేయండి. అయితే ఇంటికి వచ్చేసినాం. ఇదే మా బెడ్రూము. రాగానే సాటర్డే కాబట్టి ఫ్రెష్ అప్ అయినా నేనైతే స్నానం చేసిన, ఒక్క పొద్దు కాబట్టి. ఇది మా ఫోటో ఫ్రేమ్స్ చిన్న బర్త్డేకి ఇచ్చారు. ఇదేమో మొన్న వేయించిరట, మాకు తెలియదు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. ఎట్లుంది కామెంట్ చేయండి మరాఠీ లుక్లో. నేనైతే రాగానే ఇక స్నానం చేసేసి అయితే దేవునికి మొక్కుకొని ఛాయ్నైతే తాగేసిన. నాకంటే ఫస్టే హాయ్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి అల్లక్కతో మంచిగా ఆడుకుంటుండు. ఎందుకంటే అక్కడ ఆడుకోవడానికి ఎవరు ఉండరు కదా. తర్వాతనైతే ఇక్కడ అందరం కలిసి ఫ్యామిలీ మక్క కంకులు తీసుకున్నారట. మేము వచ్చేవరకే అవి అయితే వలుతుండ్రు. మేమేమో ఉల్లిపాయ పొట్టు తీస్తున్నాం మిక్సీ పట్టడానికి. ఇక్కడ మా చిన్నోళ్ళు ఇద్దరు కలిసి వలుతుర్రు. మీలో ఎంతమందికి మక్క గారెలు అంటే ఇష్టం కామెంట్ చేయండి. ఇప్పుడు మక్క గారెల సీజనే కదా, కానీ మాకు ఇక్కడ దొరికాయి కాబట్టి అక్కడికి వచ్చినప్పుడే చేసుకుందామని మేమైతే మక్క గారెలకి అయితే ప్రిపేర్ చేస్తున్నాం. అక్క తమ్ముడు పోటీ వాడి ఎత్తురు కానీ మొత్తం బాగా ఎత్తున్నారు. వత్తు టక్కన కానీ మా బావళ్ళకి బర్రె ఉంది, అందుకే అదంతా జమ చేస్తున్నాం బర్రెకి వేయడానికి. తర్వాతనైతే ఈ ఉల్లిగడ్డలు మిక్సీ పడుతున్నా నేను ఇక్కడ దల్ల కలపడానికి. నేమో ఇది మక్క గారెలు మిక్సీ పడుతుంటే మా అక్కనేమో వంట చేస్తుంది. ఇక్కడ అన్నం ఇంకా చుక్క కూర అనట. నేను ఫస్ట్ టైం చూస్తున్నది చుక్క కూర, పప్పు ఇంకా మక్కగా సాయంత్రం చేసుకుందాం అన్నాక నేనైతే అది మిక్సీ పట్టలేదు అప్పుడు, ఎందుకంటే మొత్తం నీళ్ళు ఊరుతుంది కాబట్టి. తర్వాతనైతే మేము అన్నం తినేసి మా అత్తమ్మ ఉండే దగ్గరికి అయితే వెళ్ళినాం. ఎందుకంటే అక్కడ కూడా మాకు ఇల్లు ఉంది ఒకటి, ఆ ఇల్లునైతే చూడడానికి అయితే వెళ్ళినాం. ఎందుకంటే ఆ ఇల్లు కొంచెం కొత్తగా వేసిర్రు అన్నట్టు, కొత్తగా రెనోవేషన్ చేసిర్రు. రేకులు ఇల్లే కానీ ఫోర్స్లింగ్ చేయించి అంత మంచిగా చేసిర్రు. అది మా ఊరి దుర్గమ్మ గుడి. ఇక్కడ మంచిగా పొలాలలో ఉంటుంది అన్నట్టు. ఎంతైనా ఊరి వాతావరణమే ఎంత మంచిగా ఉంది. ఊరి మొత్తం కనిపించేదంతా గ్రీన్ కలర్లో. మేము వచ్చినప్పుడే వర్షం పడ్డది కాబట్టి ఇక్కడ మొత్తం వాటర్ అంతా జమ అయినాయి. అది చేసినాం మా ఇంటి దగ్గరికి. ఇప్పుడున్న ఇల్లు అయితే చిన్నదే, అంటే ప్లేస్ ఉంది కానీ ఇంకా కట్టుకునే ప్లాన్స్ అయితే ఏం లేవు. ఎందుకంటే మాకు అక్కడనే పెద్ద ఇల్లు ఉంది, 6 rooms కాబట్టి ఇక్కడ కట్టుకునే అయితే ప్లాన్ అయితే లేదు. ముగ్గు మంచిగా వేసింది అత్తమ్మ. ఇది కిచెనా, బాత్రూమా? ఏది బాత్రూమ్, ఇది కిచెనా? ఈ బోల్లా? ఇక్కడ మా బావ వాళ్ళ పాప అన్నీ చెప్తుంది, ఇది కిచెను, ఇది బోళ్ళు, ఇది బాత్రూమ్ అని. ఇదైతే ఇంట్లోకి వచ్చేసినాం. తర్వాత ఇక్కడ దేవుంది అయితే చిన్నగా పెట్టుకున్నారు, ఇక్కడ ముంబైలో ఉన్నట్టు అక్కడ కూడా. తర్వాత కొంతసేపు అయితే ఉండి తర్వాత రిటర్న్ అయినాం. మేము మా నానమ్మ వాళ్ళ చెల్లె అదే ఊర్లో ఉంటుంది, అందుకే వాళ్ళ అక్కని చూస్తా అంటే తీసుకొచ్చేసినాం. ఇక్కడనైతే నేను కనబడే ఇల్లు మా అమ్మోళ్ళ ఇల్లు, ఇక్కడ ఉండేదేమో మా అత్తమ్మోళ్ళ ఇల్లు. రెండు ఒకటే ఊరు అన్నట్టు. అమ్మోళ్ళది అత్తమ్మోళ్ళది ఒకటే ఊరు. మా అమ్మకి చెట్లు అంటే ఫుల్ ఇష్టం. మా ఇంట్లోనైతే రకరకాల చెట్లు ఉంటాయి, ఫుల్ రకాల చెట్లు ఉన్నాయి. గులాబీ చెట్లు, మందారం చెట్లు అన్నీ. ఇది తమలపాకు చెట్టు. ఈ తమలపాకు చెట్టు అక్కడ వేరే కడ పెట్టింది, అది ఏనుకోలేదని మళ్ళీ ఇక్కడ పెట్టింది. అయితే మా ఇల్లు కొత్త వేసిర్రు, మొత్తం రెనోవేషన్ చేసిర్రు, పియూపీ వేపించి మొత్తం. వచ్చేవరకు అయితే మా అమ్మ కట్టలు కడుతుంది బీడీలు చేసి. చిన్నప్పుడైతే నేనే లెక్క పెడుదును, స్కూల్కి పోయే ముందు మా అమ్మ కట్టలు కట్టన్నట్టు జడలేసి నాకు నేనే లెక్క పెట్టి కవర్లు వేసి కట్టి పెడుతుంటే. ఇంకా కొన్ని బీడీలు ఉన్నాయి కట్టలు కట్టడానికి. ఇదైతే మా పాత టీవీ, నేను చిన్నప్పటి నుంచే ఉంది అది. ఇది కొత్త వేయించారు కదా ఇల్లు. మా కోడలంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, లైట్లు వేసుకుంటా ఇట్లా పెట్టిర్రు అట్లా పెట్టిర్రు అని. మేమైతే 6 నెలల తర్వాత వచ్చినాం కదా, మళ్ళీ ఈ మధ్యలోనే ఇది ఇల్లు మొత్తం కొత్త వేసిర్రు అన్నట్టు. అందుకే అన్ని రూమ్కి తిరుక్కుంటా చూపెడుతుర్రు మా అమ్మున్ను మా కోడలు.
ఇదైతే కిచెన్లో ఇట్లా సింపుల్గా, అదేమో దేవుని రూమ్లో. ఇవైతే మా ఇంట్లో ఫొటోస్ అన్నీ, హయాన్వి అనన్య కూడా ఉన్నాయి. ఇదంతా ఇల్లు వీడియో కాల్లో చూసినా కానీ లైవ్గా చూసింది వేరే ఉంటుంది, వీడియో కాల్లో చూసింది వేరే ఉంటుంది కదా. ఇవైతే సోఫాస్. ఇక్కడ పెద్ద ఫ్రిడ్జ్ కూడా తీసుకున్నారు. ఫస్ట్ చిన్నది ఉండే డబల్ డోర్ది, ఇప్పుడు పెద్ద ఫ్రిడ్జ్ తీసుకున్నారు. మిరపకాయలు, టమాటాలు, ఇంకేమో కూర. పాత ఫ్రిడ్జ్ అన్నమాట. ఇది కార్లది. మనోళ్ళకు మాకు ఇంకా డ్రోన్ ఉంది, అందుకే కార్ల సీట్ తీసి అక్కడ పెట్టేసారు. ఇదైతే మా నానమ్మ రూము ముంగట, గెస్ట్ రూమ్ లెక్క. మేము వచ్చిన కానీ అయితే మా అమ్మ ఛాయ్ పెడుతుంది. ఛాయ్ తాగైతే మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన. నేనైతే వచ్చే వరకు అయితే మా అక్క గారెలకి అయితే ప్రిపేర్ చేస్తుంది. వచ్చిన వెంటనే ఇద్దరం కలిసి అయితే మక్క గారెలు అయితే ఎత్తున్నాం. ఇక్కడ మనకి ఏదైతే దొరకదో అదే మనకు బాగా ఇష్టం ఉంటుంది కదా. ఇక్కడనైతే అసలు మక్క గారెలు దొరకాయి, జున్ను దొరకది. మా బావల్లది అది బర్రె ఈనుతుండే 2 రోజులు అయితే అసలు మేము ఇక్కడికి వచ్చినాక అది ఈనిందట. తర్వాత ఒక జున్ను అంటే కూడా మస్తు అగిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి. తర్వాత మా పెద్ద బావ వాళ్ళ ఇంటికైనా నైట్ చూడ్డానికి. తర్వాత అక్కడ హయాను డ్యాన్స్ చేస్తున్నా అన్నట్టు వాళ్ళతోటి. మా బావ బిడ్డనైతే మొత్తం ఇది ఇట్లా ఏదో ఒకటి క్రియేటివిటీగా చేసి గోడలన్నీ ఖరాబ్ చేస్తుంది. ఖరాబ్ అని కాదు కానీ మంచిగా డెకరేట్ చేస్తుంది. ఫేస్ చూపెట్టమంటే ఆడుతుర్రు, అలుగుతుర్రు వాళ్ళు చూపెట్టకుండా. కొంతసేపు అయితే ఉండి తర్వాతనైతే నెక్స్ట్ డే ఇది మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన ఉండడానికి. మేము వెళ్ళిందే 2 days కాబట్టి ఇక్కడ మా మరదలు అట్లా టైంపాస్ చేస్తున్నాం అన్నట్టు. బయట ఫుల్ కోతులు వచ్చినాయి. మా నాన్ననేమో పెద్ద కట్టె పట్టుకొని కొడుతుండు. వీటిని ఇల్లు చుట్టూ ఏరినాయి అన్నట్టు. మొత్తం ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు దుంకుకుంటూ అంగడంగడి చేసుడు. ఇక్కడ వీళ్ళిద్దరేమో డ్యాన్స్ చేస్తున్నారు. ఇది మా మైదాకు చెట్టు. ఆషాఢంలో మైదాకు పెట్టుకున్నారు అందరూ. ఆ రోజైతే అట్లా గడిచిపోయింది టైంపాస్గా. నెక్స్ట్ డే అయితే మా అనన్యకు హెయిర్ స్టైల్ చేసిన. ఎట్లుందో కామెంట్ చేయండి. ఇట్లా ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో ఒకటి దానికి హెయిర్ స్టైల్ చేసుడు, లేకపోతే ఏదన్నా ఒకటి చేసుడు అయితే నాకు అలవాటు. తర్వాతనైతే మేము మా ఆడపడుచు అంటే మా పెద్దత్తమ్మ బిడ్డ వాళ్ళ ఇంటికి అయితే పోయినాం. మా ఊరి పక్కనే అట్లది. పొంగనైతే తొవ్వలనే అయితే ఉండే కోతులు అయితే ఆయన చూసి మస్తు సంబరపడ్డాడు. చెప్తుంది గట్లనే. ఇంత మక్క కూడా వేసిన మక్క గుడాలు అద్దా ఉల్లిగడ్డ వేసి బగారన్నం సగం తిన్నారు. పోయినట్టు ఇన్ననే మారేసి రడబోసి. అయ్యో అక్కతో అంతా మామూలుగా ఉండదు, మొత్తం తిండితో పెట్టి చంపేస్తుంది. నేనైతే ఆ రోజు నాన్ వెజ్ తిన్నా కాబట్టి బావ పిల్లలు అయితే తిన్నారు. నేనైతే కుంటికూర చట్నీ వేసింది, అన్నం తిన్నా, సూపర్ ఉంది. తర్వాతనైతే ఇంటికి వచ్చేసినాం, రిటర్న్ అయినాం. ఇదే లాస్ట్ రోజు. ఇంటికి వచ్చేసి అయితే లగేజ్ చదువుకొని మళ్ళీ తెల్లారి మబ్బుల్నే బస్ ఎక్కి అయితే నిజామాబాద్ వచ్చేసినాం. ఇది మా పెద్ద అత్తమ్మల చిన్న బిడ్డ వాళ్ళ ఇల్లు ఉంటుంది ఇక్కడ. అక్కడ కొంతసేపు ఉండి తర్వాతనైతే రైల్వే స్టేషన్కి వచ్చేసినాం. ట్రైన్ ఎక్కినాం. ఎందుకంటే ట్రైన్ కొంచెం అయితే మిస్ అవుతుండే, అది పెద్ద కథ జరిగింది. దానివల్లనైతే నేను అసలు మూడ్ ఆఫ్ అయింది, వీడియో అసలు తీయలేదు. తర్వాత నెక్స్ట్ మార్నింగ్ 6:30కే ముంబై అయితే రీచ్ అయినాం. వచ్చేవరకే ఫుల్ వర్షం. ఈ వర్షంలోనైతే మెల్లగా ఆటో ఎక్కి అయితే బయటకు వచ్చేసినాం. ఇంటికి వచ్చేవరకు అయితే 7:30 అయింది. ఇంటికి రాగానే మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మన రొటీన్ ఇక్కడ అంతే, ఇంట్లోనే ఉండడు చాలా అవుతుంది. కానీ 2 days అయినా సరే మేమైతే మంచిగా ఎంజాయ్ చేసినాం. అంటే ఉన్నట్లేదు కానీ ఆ 2 days అయినా అందరినీ చూడగలిగినామని హ్యాపీనెస్ అవుతుంది. ఆయన మస్తు బెంగటీలిండు ఇక్కడ వచ్చినాక. ఇది తెచ్చిన మేము తెచ్చిన సామాన్ అన్నట్టు ఇవి అప్పాలున్ను కొన్ని
అన్నీ తెచ్చినాం. మక్క కంకులు కూడా తెచ్చుకున్నాం. రాంగా ఇక్కడ దొరికాయి కాబట్టి మేము వచ్చే వరకు అయితే ఫుల్ వర్షం పడుతుంది. తర్వాతనైతే మక్క కంకులు అయితే తీసి వలుతున్నాం. ఇక్కడ ఒక్కరోజుకి హయానికి అయితే జ్వరం అయితే వచ్చేసింది, బెంగటీలే. అందుకే స్కూల్ కూడా పంపలేదు. వచ్చినాక ఆ రోజు ఇంటికన్నా ఉండి నెక్స్ట్ డే నుంచి అయితే స్కూల్కే ఎండు. మూత ఎట్లా పెట్టి తీస్తుండు చూడు. గిటు మూతి, చిన్న మూతి తీ తీ తీ. కంకులు అయితే బూరు తీస్తుండ అన్నట్టు హయాను తీయ రాకుండా మొత్తం బలవంత ఉపయోగించి అవైతే ఒక 5-6 గార తీసేసిండు. అవి ఇదే మన వ్లాగ్. వీడికే ఎండి ఎత్తున్నా, ఎందుకంటే మళ్ళీ మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని అది చేసుకునే వరకు అయితే ఫుల్ టైం అయిపోయింది. బస్ జర్నీ అయితే భయపడ్డా నేను ఎట్లయితుందో అనుకోని, కానీ మంచిగానే అయింది. కానీ ట్రైన్ జర్నీ మాత్రం కొంచెం అయితే ట్రైన్ మిస్ అవుతుండే, ఫుల్ భయం అయింది. ఆ భయంతోనే నేను వీడియో కూడా ఎక్కువ తీయలేను. నెక్స్ట్ టైం పోయినప్పుడు ట్రైన్ జర్నీ కూడా చూపిస్తా మీకు. ఇప్పటికైతే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి.